గప్పట్ల మన భారతదేశం వ్యవసాయానికి ఎన్నెముక లెక్క ఉంటుండే. దేశంలో 160 మంది వ్యవసాయం మీదనే బతుకుతుండ్రి. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు వ్యవసాయం అంతా తగ్గిపోయా. దందాలు, సర్కారు, ప్రైవేటు కొలువులు చేసేటోళ్ళ సంఖ్య దినదినం పెరుగుకుంటూ వాయే. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 2000 సంవత్సరం దాకా ప్రైవేట్ కంపెనీలు మంచిగానే ఉంటుండే. అప్పటి ఎంప్లాయీస్ తక్కువనే చదివినా వాళ్ళ పని చూడముచ్చటగా ఉంటుండే. ఇక ఏమంటకి మిలీనియం దాటిందో చిన్న చిన్న కంపెనీలన్నీ మూతపడ్డాయి. సంస్థలు నడపలేక పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మిండ్రు. ఇక కొంతమంది అయితే ఏం చేయాలనో తెలియక కంపెనీలు బంద్ చేసి కూర్చుండ్రు. దీనికి మొత్తం కారణం కంపెనీలు మళ్ళా ఉద్యోగుల నిర్లక్ష్యం మాత్రమే. గుర్రానికి గడ్డేసి ఊరంతా తిరిగి రమ్మంటే అది ఆడికైనా పోయి వస్తుంది. అదే గుర్రానికి ఊరంతా తిరిగిరా వచ్చినాక గడ్డేస్తా అంటే ఏ లాభం? గట్లా చేస్తున్నాయి మన కంపెనీలు. తిరగ కాకుండా కంపెనీలు ఉద్యోగులకు ముందుగానే సపోర్ట్ ఇస్తే ఏమన్నా లాభం ఉంటుండే. గట్లనే మంచి ఎంప్లాయీని చూసి డిసిషన్ పవర్ ఇస్తే వాడు కంపెనీ ఎందుకు పైకి తీసుకుపోడు? ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు. ఎందుకంటే బరువు మోస్తేనే కదా బాధ్యత తెలిసేది. ఇక కొన్ని కంపెనీలు మేనేజ్మెంట్ మంచిగానే సపోర్ట్ ఇచ్చినా ఎంప్లాయీస్ చక్కగా చేయరు. వీళ్ళ పని వరుస ఎట్లుంటుందంటే గుడ్డెద్దిపోయి చేన్లో పడ్డట్టు చేస్తారు. కంపెనీ ఎట్లా పోతే మాకేంది, మాకైతే నెల నెలకు జీతాలు ఇస్తుండ్రు అనుకుంటారు. ఇసుంటోళ్ళు చేయబట్టే కంపెనీలు నాశనం అయిపోతున్నాయి. వీళ్ళ బుద్ధి ఎట్లుంటుందంటే 2 పడవల మీద పయనం చేస్తారు. అంటే ఒక కంపెనీలో చేసుకుంటా ఇంకో కంపెనీకి ట్రై చేసుకుంటా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. తినేది మొగుని సొమ్ము, పాడేది మిండెన్ పాట అన్నట్లు ఇంట్లో చేసుకుంటా ఇంకో దాని గురించి మాట్లాడతారు. సరే ఇదంతా మాటలో ఎందుకు కానీ ఈ సినిమా చూసి కంపెనీలు ఎందుకు డెవలప్ అవుతలేవో, ఎట్లా చేస్తే డెవలప్ అవుతాయో తెలుసుకుందాం. అరే మనందరిది ఎంబీఏ అయిపోయింది. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాం. రూమ్, ఏరియా అన్నీ సెట్ అయిపోయినాయి. మంచి జాబ్ కొట్టి మన ఫ్యామిలీకి అండగా ఉండాలిరా. మనలో ఎవరికి జాబ్ వచ్చినా ఒకరి తర్వాత ఒకరిని రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు హైదరాబాద్లో సర్కిల్ కూడా లేదు. ఏం చేసినా మనమే. ఓకేనారా? ఏంట్రా ఓకే? హైదరాబాద్లో జాబ్ అంటే ఏం ఆశామాష అనుకుంటున్నారా? ఏ ఒక్కరికి మినిమం క్వాలిటీస్ లేవు, స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ రాదు, ఎలా వస్తుంది అనుకుంటున్నారా జాబ్? హౌ దే విల్ ఆఫర్ యూ జాబ్? నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇన్ని స్కిల్స్ ఉన్న నాకే ఏం చేయాలని అర్థమైతలేదు. మీకు ఎలా వస్తుంది అనుకుంటున్నారా జాబ్? ఏం రాకిల్ గట్లా మాట్లాడుతున్నావు? మరేంట్రా హైదరాబాద్లో జాబ్ అంటే నాట్ ఏ జోక్. వీడేదో వివేకానంద స్వామిలా లెక్చర్ ఇస్తుండే మీరు అందరు వింటారు. సర్లే, నాకేదో మంచి జాబ్ వచ్చిన తర్వాత మీ అందరికి సెట్ చేస్తా. అప్పటిదాకా మంచి చూసుకుంటా. రైట్? దీనమ్మ జీవితం, నా లైఫ్ నాకే అర్థం కావడం లేదు. అనవసరంగా హైదరాబాద్ వచ్చాను. ఎంబీఏ కంప్లీట్ అయినా కూడా స్కిల్స్ లేవు, లాంగ్వేజ్ రాదు. ఏ కంపెనీకి వెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు. అసలు జాబ్ లేని నేను లేను. అఖిల్ గాడికి ఎలాగోలో జాబ్ వస్తుంది. మిగిలిన వాళ్ళిద్దరికీ జాబ్ వచ్చినా రాకున్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నా పరిస్థితి ఆగమైపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలి? నా మీద నాకే విరక్తి వస్తుంది. బాలాజీ, నువ్వే ఏదైనా మార్గం చూపించు. హలో, ఎక్స్క్యూజ్ మీ బాస్. హలో బాస్, మిమ్మల్ని. ఏమైంది బాస్? 2 డేస్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో డిసప్పాయింట్లో ఉన్నావు.
ఏంటి మీ ప్రాబ్లం అసలు? ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. సో యూ కెన్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. బై ద వే, ఐఎమ్ ప్రశాంత్. నా పేరు ప్రభాకర్ బాస్. నేను ఎంబీఏ చేశాను. మాది కామారెడ్డి దగ్గర క్యాసంపల్లి అనే విలేజ్. జాబ్ కోసం మా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ వచ్చాను. 3 days నుంచి ఇంటర్వ్యూకి వెళ్తూనే ఉన్నాను బాస్, కానీ ఎక్కడ నేను సెలెక్ట్ అవ్వట్లేదు. ఏ కంపెనీకి వెళ్ళినా స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ రాదు అన్న మొహం మీద చెప్తున్నారు బాస్. వాళ్ళు అట్లా చెప్తుంటే నా ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు బాస్. జాబ్ లేకపోతే చాలా కష్టమవుతుంది నాకు. నా ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయింది బాస్. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ రాదని చెప్తున్నారు, కానీ నా సామర్థ్యం ఏంటో ఎవరు గుర్తించట్లేదు. ₹1 సంపాదించాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు బాస్. ఆ ₹1 నన్ను ఇన్ని రోజులు ఏడిపించింది, ఇప్పుడు ఏడిపిస్తుంది. కానీ నేను వెతుక్కుంటూ వెళ్ళిన రూపాయి నా వెనక వచ్చేలా చేస్తాను బాస్. ఆ కాన్ఫిడెంట్ నాకుంది, కానీ నన్ను నమ్మి జాబ్ ఇచ్చేవారే లేరు. ఒక్క ఛాన్స్ బాస్, ఒక్క ఛాన్స్. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆక్సిజన్. ఇట్ ఈస్ ఏ బెవరేజెస్ కంపెనీ. మా కంపెనీ చాలా బాగుంటుంది. మా కంపెనీ వచ్చేసి రీసెంట్గా పెట్టారు. కంపెనీ చిన్నదే, కానీ ఫ్యూచర్లో మాత్రం పెద్ద కంపెనీ అవుతుంది. నీలో మంచి జీల్ ఉంది, అదే మా కంపెనీకి కావాల్సింది. అయినా నా దృష్టిలో పైస మీద ఆశపడటం కంటే ఆ పైస కావాలనే కసి ఉంటే అది ఖచ్చితంగా అది దక్కించుకుంటారు. అది నీలో చూశాను. నీ గురించి మా ఎండితో మొత్తం చెప్తాను. నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళు, ఓకేనా? ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ బాస్. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను సార్కి ఇస్తాను, మీరు కూర్చోండి. మిమ్మల్ని సార్ రమ్మంటుండు. మే ఐ కమ్ ఇన్ సార్? Come in. Hi Prabhakar, good evening. గుడ్ ఈవినింగ్ సార్. So Prabhakar, tell me about yourself. తెలుగు ఐ స్పీక్ సార్. Sorry, come again. ఐ స్పీక్ తెలుగు సార్. ఓకే, నో ప్రాబ్లం. ప్రశాంత్ నీ గురించి దాదాపు మొత్తం చెప్పాడు. సో ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం నువ్వేం చేస్తావు ఒక్కటి చెప్పు. మామూలుగా నాకు చెప్పడం చేత కదా సార్, చేసి సాధించడం మాత్రం నాకు తెలుసు. కంపెనీ గురించి అది చేస్తా ఇది చేస్తా అని నేను వాగ్దానాలు ఇయ్యాను సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో నా పర్ఫార్మెన్స్ ఏంటో చేసి నిరూపిస్తాను నేను. గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ కాన్ఫిడెన్స్. సో అయినా ఈ ఇంటర్వ్యూలో ఏముంటాయి, ఫార్మాలిటీగా అవన్నీ జరుగుతుంటాయి, కానీ మనిషిలో కసి ఉండాలి, కానీ ఏదైనా చేయొచ్చు. మాకు కావాల్సింది కూడా ఇట్లాంటి క్యాండిడేట్సే. సో ఈ బిలిటీస్ అన్ని నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి మీ ఫ్రెండ్ ప్రశాంత్ చెప్పాడు. అవును, నువ్వు మందు కొడతావా? లేదు సార్. ఓకే, ఎందుకు సార్?
జనరల్గా నేను మందు మైకం ప్రేమ మైకంలో ఉన్న మాటలు నమ్మనే. ఎందుకంటే మందు తాగి తాగి వాడు మెదడు దొబ్బుతుంది, అబద్ధాలు చెప్పి చెప్పి వీడి మైండ్ ఖరాబ్ అవుతుంది. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే చలో. ఏమైందిరా, ఏదైనా జాబ్ వచ్చిందారా? రారా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకేరా, వెళ్దాం పైకి. వచ్చిందిరా, ఆక్సిజన్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ పొజిషన్, శాలరీ 8,000. ఎండి చాలా మంచివాడినట్టుండ్రా. ఇంగ్లీష్ స్కిల్స్, ఇంగ్లీష్ రాకున్నా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి నాకు జాబ్ ఇచ్చిండు. కంపెనీ కూడా బాగున్నట్టుందిరా. మరి నీ సంగతి ఏందిరా? అరే, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి చాలా భయంగా ఉందిరా. ఇంగ్లీష్ రాకపోయేసరికి అందరు కింద నుంచి పై వరకు చూస్తున్నారు. దుఃఖం వస్తుందిరా. అస్సలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అయ్యి అద్దనంగా ఎలాగొచ్చిన ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న ఇజ్జత్ అవుతుంది. అలా అని చెప్పి హైదరాబాద్ ఉండడం నా వల్ల కదరా బాబు. నేను చక్కగా మా ఇంటికి వెళ్ళేసి దుకాణంలో పొట్లాలు కట్టుకునేదాకా పురస్తు. ఈ జాబ్లో కదంటాం, హైదరాబాద్ కదంటాం, నా వల్ల కాదురా. షిట్. అరే శివ, ఏమైందిరా శివ, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడే హైదరాబాద్ మీద విరక్తి వచ్చిందా? అవునురా, ఇక్కడ జాబ్ చేయడం నా వల్ల కాదు, నేను వెళ్తున్నా. బాయ్. ఏంట్రా వీడు? ఏమోరా. ఏమ్రా, నీకు కూడా జాబ్ల మీద విరక్తి వచ్చిందా? నువ్వెప్పుడు అవుతున్నావు మరి? లేదురా, నాకు ఆక్సిజన్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆక్సిజమా? అదేం కంపెనీరా? ఆక్సిజన్ అంటే గాలం మళ్ళీ అది కొంపదీసి. లేదురా, ఆక్సిజన్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ రీసెంట్గా స్టార్ట్ చేశారు కంపెనీ. మేనేజ్మెంట్ బాగుంది, ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుందేమో. ఎవరికి, నీకా కంపెనీకా? ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైనా తెలివి ఉందా? కోకు, పెప్సీ కాంపిటీషన్ల ముందు చిన్న కంపెనీ ఎలా తట్టుకుంటుందిరా? ఈ 2 కంపెనీలు ఇండియానే కాదు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. వీటి ముందు డెవలప్ కావడం అంటే హనుమంతుని ముందు కుప్పి గంతులు వేసినట్టే. సరే, నాకు నవీన్ గారికి కోక్లో జాబ్ వచ్చింది, శాలరీ 15,000. ఒక 2-3 మంత్స్లో నీకు కూడా రెఫర్ చేస్తానులే. అప్పటి వరకు నువ్వు ఆ కంపెనీలో జాయిన్ కాకు, జాయిన్ అయ్యి మా ఇజ్జత్ దియకు. లేదురా, నేను అందులోనే చేయాలనుకుంటున్నా. ఎవరి కాంపిటీషన్ వారిది. అయినా పక్కింటోడు ధైర్యవంతుడని చెప్పి మనం భయపడుతూ బతకలేం కదా. వాడికి ధైర్యం ఉంటే మనకి దిమాకు ఉండాలి. ఎవరికి ఉండేది వాడికి ఉంటుంది. అయినా నా కంపెనీ మేనేజ్మెంటు పాలసీస్ నచ్చినాయి. ఫ్యూచర్లో కంపెనీ బాగుంటుంది అనిపిస్తుంది. అయినా 2-3 మంత్స్లో జాబ్ చూస్తా అంటున్నావు. ఆ 2-3 మంత్స్ నేను ఏం చేయాలరా? నీ మాటలు వింటే కుక్కతో పట్టుకుని సముద్రం ఈదినట్టే. నాకు అందులోనే నచ్చింది, నేను దాంట్లోనే చేస్తా. సరేరా, పోయి గంగలవాడు. అయినా చెప్పంగిన్నోని చెడంగా చూడాలంటారు. మనం ఇప్పుడు కాదురా, 3 years తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర కలుద్దాము. ఎవరి స్టేటస్ ఎలా ఉంటుందో చూద్దాం. అరే నవీన్, దీనికి నువ్వేరా సాక్ష్యం. అరే ఏంట్రా గిట్లా మాట్లాడుతున్నావు? మనకెందుకు రే ఛాలెంజ్లు? చక్కగా అందరం కలిసి పని చేసుకుందాం. లేదురా, చదువు సంజయ్ రాని వాడికే ఇంతుంటే నాకెంత ఉండాలిరా. ఇక వీడితో నాకు అవసరం లేదు. గుడ్ బై. నన్ను నా మెయింటెనెన్స్ చూసి వాడికి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అయినా నా పిచ్చి కానీ వాడు అసలు జాబ్ చేస్తున్నాడో లేక ఇంటికి పారిపోయాడో చూద్దాం. నేను చెప్పినట్టు విన్నా ఏదో కంపెనీలో జాబ్ పెట్టించేవాడిని. అసలు వాడు నా మాటే వినలేదు. ఎట్లా బతుకుతుండో ఏమో. దేవుడా, వీళ్ళు మారరు. హాయ్. హాయ్ రా. నువ్వు ఇలాగే ఉంటావు నేను ఎక్స్పెక్ట్ చేశాను రా. నువ్వు నీ అవతారం ఏం మారలేదు. ఆ రోజు డైలాగులు కొట్టావు కదరా, నాతో ఉంటే కుక్కతోక పట్టుకుని సముద్రం మీదనట. మరి ఇదేవా సముద్రం? తిమింగలంతోక చేపతోక? రేయ్, మాటలు నేను తేలిక కదరా డెవలప్ కావాలంటే నాలా స్కిల్స్ ఉండాలి. ఏమున్నాయిరా నీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తప్ప? చూసావా నా హిస్టరీ? 3 yearsలో 6 కంపెనీలు.
ఒక పల్సర్ బైక్ కొన్నా, లైఫ్ బిందాస్గా నడుస్తుంది. సరే ఇప్పటికైనా నా మాట విను, నీకేదో ఒక జాబ్ చూస్తా. అయిపోయిందా? మారవరా నువ్వు. 3 ఇయర్స్లో ఎంతో కొంత మారావనుకున్నా, కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, నువ్వు ఈ జీవితంలో మారవని. అయినా ఇంత హాం ఎందుకురా నీకు? నీ ఒక్కనికే ఉన్నాయారా స్కిల్స్? 1 మంత్ క్లాసెస్కి వెళ్తే ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్ అవుతాడు, కానీ నీ మైండ్ సెట్ ఉందే, నీ జీవితంలో మారదు. అరే, ఒక సామెత చెప్తాను విను. ఏం లే నాకే ఎగిరి ఎగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అన్నికి మనిగి ఉంటుంది. అయినా ఏం చూసుకోనరా నువ్వు ఇంతే గుర్తున్నావు? 3 ఇయర్స్లో 6 కంపెనీస్ మారడం అంటే ఏమైనా గొప్పతనం అనుకుంటున్నావా? ఏ ఒక్క కంపెనీలో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదరా. సో హౌ డస్ ఏ కంపెనీ క్యాల్కులేట్ యువర్ పర్ఫార్మెన్స్? ఎవ్రీ కంపెనీ నీడ్స్ కన్సిస్టెంట్ పీపుల్. యు ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్. Look at me. From 3 years, I was working for Oxygen only. I am the sales manager for this company. My salary 50,000. And I have a company car. అరే, మన డెవలప్మెంట్ అనేది మనం చేసే మెయింటెనెన్స్లో కాదురా, చేతల్లో చూపించాలి. నీకు పాత సామెత చెప్తా విను. ఓడలపై బండ్లు, బండ్లుపై ఓడలు అయితే అంటారు చూడు, దానికి ఇదేరా నిదర్శనం. హలో, Prabhakar, where are you? ఐఎమ్ విత్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ సార్. Okay, anyway, Prabhakar, you have done a good job. We got business deals from Mumbai and Bangalore. So this credit goes to you only. Okay? I'm arranging a party in Taj Banjara. Do come by 8 o'clock, okay? ఓకే సార్, షూర్ సార్, థ్యాంక్ యూ. చూసావారా కంపెనీలో నా ఫెయిత్? మన గొప్పతనం గురించి మనం చెప్పుకోవడం కాదురా, పక్క వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎప్పుడు నీ డప్పు నువ్వు కొట్టుకోవడం కాదు. హాయ్ రా అఖిల్. హాయ్ రా ప్రభాకర్. ఎలా ఉన్నావురా? బాగానే ఉంది. ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నావురా? బ్రిటానియా. అదేంట్రా, నీకు తెలీదా? ఇద్దరు కోకులను కదా చేసేది. వీడు జాయిన్ అయిన 3 మంత్స్కే వెళ్ళిపోయాడు. ఇందులో ఎన్ని రోజులు చేస్తాడో చూద్దాం. ఆ రోజు ఆక్సిజన్ చిన్న కంపెనీ అని ఎగతాలు చేసావు కదరా, ఇప్పుడు అది వాటర్ ఇండస్ట్రీలోనే టాప్ కంపెనీ అయింది. పెద్ద పెద్ద కంపెనీలకే టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఆ డెవలప్మెంట్కి కారణం వీడేరా. ఇప్పుడు వీడికి పెద్ద పెద్ద కంపెనీల నుండి ఆఫర్ వచ్చినా కూడా ఆ కంపెనీని వదిలి వెళ్ళడం లేదు. అదిరా డెడికేషన్ అంటే. అరే అఖిల్, ఆ రోజు వాడిని ఆక్సిజన్లో జాయిన్ అయ్యి మా ఇజ్జత్ తీయగనన్నావు కదా, ఇప్పుడు నువ్వు మా ఫ్రెండ్ అని చెప్తేనే ఇజ్జత్ పోతుంది. అయినా ఇదంతా నిన్ను ఇన్సల్ట్ చేయడానికి కాదు, ఇకనైనా నువ్వు మారాలని. అయినా కన్సిస్టెంట్ లేకపోతే చాలా కష్టం రా. నేను 3 ఇయర్స్ నుండి కోక్లోనే చేస్తున్నా. ఇప్పుడు నా శాలరీ 30,000. కంపెనీ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. అయినా కంపెనీ సపోర్ట్ అనేది మన మీద డిపెండ్ అవుతుందిరా. సర్లే, ఇప్పుడు నీ శాలరీ ఎంత? 20,000. చూసావారా, 3 ఇయర్స్ బ్యాక్ నీ శాలరీ 15,000, ఇప్పుడు 20,000. ఇది చూసైనా అర్థం కాలేదా నీ పర్ఫార్మెన్స్? ఏం చూసుకున్నా ఇంతే గుర్తున్నావు? ఇకనైనా మారు. ఏ కంపెనీ అయినా కన్సిస్టెన్సీ లేకపోతే యాక్సెప్ట్ చేయదు. నువ్వు కంపెనీని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ నీ జాబుని ప్రేమించు. ఏంట్రా శివ, ఆ రోజు హైదరాబాద్లో జాబ్ చేయని వెళ్ళిపోయావు కదరా? అరే, నీ మాటలు వింటే జాబులు చేయడం కాదురా, నాశనం అయిపోతారు. ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ స్కిల్స్ లేవని ఎగతాలు చేసేవాడివి. నీ మాటలు వింటే నా మీద నాకు విరక్తి వచ్చేదిరా. నువ్వు ఎప్పుడైనా ఎంకరేజ్ చేసావారా మమ్మల్ని? ఫ్రెండ్ అంటే నువ్వారా? వీడ్రా ఫ్రెండ్ అంటే. మా ఇంటికి వచ్చి మరీ జాబ్ ఇప్పించాడురా నాకు. అరే, ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? ఇక నుంచైనా ఇతరులను ఎంకరేజ్ చేయకుండా పర్వాలేదురా, డిస్కరేజ్ మాత్రం చేయకురా ప్లీజ్, దండం పెడతా నీకు. అరే, నువ్వు తప్పు చేసావని ఇలా మాట్లాడట్లేదురా. నీ వల్ల చాలాసార్లు మేము హర్ట్ అయ్యాం. నువ్వు ఇది తెలుసుకోవాలని నీ గురించి ఇలా మాట్లాడుతున్నాం రా. అప్పుడు నువ్వు ఆ రోజు విడిపోదామన్నావు, కానీ మేము కలుస్తూనే ఉన్నాం. నువ్వు ఒక్కడవే కదరా విడిపోయింది. సరే, ఇదంతా పోని. ఈ కంపెనీలో అయినా స్టేబుల్గా జాబ్ చేయి. నువ్వు చేసే ఈ జాబ్కి జస్టిఫికేషన్ చేయరా. నువ్వు ఒక్కడవే కాదురా, ఈ సొసైటీలో చాలామంది ఇలానే ఉన్నారు. ఏ ఒక్కరు ఎఫర్ట్ పెట్టి చేయడం లేదు. చాలామంది టైంపాస్ చేస్తున్నారు. మనల్ని నమ్మిన కంపెనీ మోసం చేయడం మంచిది కాదురా. అందుకే అంటారు నియ్యతంతన బరకతంత అని. ఇలా టైంపాస్ చేస్తున్న వాళ్ళు ఈ జన్మలో డెవలప్ కాలేరురా.
కంపెనీ మనకు ₹1 ఇచ్చిందంటే మనం ₹10 ప్రాఫిట్ ఇవ్వాలరా. అదే కంపెనీ అయినా, చిన్నదైనా పెద్దదైనా. నాకు తెలిసి ఈ చిన్న కంపెనీలేరా ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేసేది. ఈ దేశ అభివృద్ధి కూడా ఈ కంపెనీల మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు జాబ్ నచ్చకుంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి. కానీ అందులోనే ఉంటూ టైంపాస్ చేస్తూ ఇంకో జాబ్ల కోసం ట్రై చేస్తూ టైంపాస్ చేయకండి. ఇలాంటి వారి వల్ల కంపెనీ ప్రాఫిటబిలిటీ లాస్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ పెట్టి చేయండి. ఇష్టం లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి. అరే, నేను ఇంత చెప్పినా మారకపోతే నిన్న దేవుడు కూడా మార్చలేడురా. సారీ రా, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏరా నన్ను ముంచాయి. నాకు తెలియకుండా నా వల్ల చాలామంది అట్టయ్యారా. నాకు చెప్పేవాడేలేక నేను ఇలా తయారయ్యానరా. చిన్నప్పటి నుంచి నేను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టయింది. అందుకేనేమో నాకు ఈ గర్వం. ఈ గర్వమేరా నా పరువు పోయేందుకు కారణమైంది. ఇన్ని రోజులు ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ అనుకునేవాణ్ణిరా. కానీ మనకుండేది ఒక్కటే జీవితం అని ఇప్పుడు అర్థమైందిరా. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే పనిచేసి అక్కడే వెతుక్కుంటానురా. ఇక నుంచైనా అహం పక్కన పెట్టి పని చేసుకుంటా. నన్ను క్షమించండి రా. సారీరా, ప్లీజ్ నన్ను క్షమించండి. చూసిండు కదల్లా ప్రభాకర్ ఎట్లా చేసిండో. అయినా కమిట్మెంట్తో చేస్తే ఏమైనా సాధించగలరు. కంపెనీ ఇతన్ని నమ్మి కొలువు ఇచ్చినందుకు కంపెనీని ఓ లెవెల్కి తీసుకుపోయిండు. కంపెనీ బరువు ఈయన భుజం మీద వేసుకొని పని చేసిండు. ఇక ఆగిసొంటోళ్ళు ఉంటే కంపెనీలు ఎందుకు బాగుపడవు? ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. కంపెనీ కూడా మంచిగానే సపోర్ట్ ఇచ్చి ఉంటుందిలే. 3 సంవత్సరాలలో జనరల్ మేనేజర్ అంటే ఏమైనా చిన్న మాటనా? ఎంత కష్టం చేసిండో. ఇట్లాంటి ఎంప్లాయీసు కంపెనీలు ఉంటే మన దేశం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది.